ఓకే సార్. మనము సమయాన్ని వృధా చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోనికి వెళ్దాం సార్. ఓకే ఈరోజు బ్రదర్. సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. ఈ లైవ్ వీక్షించే ప్రతి ఒక్కరు మీరు జాగ్రత్తగా చూపించేటువంటి రెఫరెన్స్‌ని మీరు గమనించండి. మీ దగ్గర గ్రంథాలుంటే తీసుకొని చెక్ చేయండి. మీకి ఈ యొక్క గ్రంథాల గురించి ఎటువంటి ప్రశ్నలున్నా మీరు అడగొచ్చు. మీరు అడిగేటప్పుడు మీ యొక్క భాష మీరు ఎవరని చెప్పొద్దు. మీరు మాట్లాడతారు గదా! మీరు చేసేటువంటి కమెంట్‌లో మీరు ఎవరని చూపిస్తది. మీరు కమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కమెంట్ చేయండి. దుర్భాషలాడుతుంటే మీరు అటువంటి వారనే తెలుస్తది. మీ యొక్క ఒక కమెంటే మీరు ఎవరని చూపిస్తది. కాబట్టి జాగ్రత్తగా మీరు కమెంట్ చేయండి. మీరు కంటిన్యూగా చూడాలంటే చూడవచ్చు. మీరు ఇటువంటి బ్యాడ్‌గా, రాంగ్‌గా మీరు గాని కమెంట్‌లు చేసేటప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేయాల్సొస్తది. బ్లాక్ గాని చేసినప్పుడు ఇంక మీరు ఇంకెప్పుడు మిమ్మల్ని అన్‌బ్లాక్ చేసేకవ్వదు. ఒకసారి మేము బ్లాక్ చేస్తే మళ్ళా అన్‌బ్లాక్ చేయము. మీరు జాగ్రత్తగా కమెంట్ చేయండి. మేము ఎవరిని దూషించట్లేదు. మతోన్మాదులు ఇలా దుర్భాషలాడుతున్నప్పుడు యేసు ప్రభువుని దారుణంగా దూషిస్తా ఉన్నా గాని మేము వాళ్ళని దుర్భాషలాడలేదు. వాళ్ళని గాని మేము గౌరవపూర్వకంగానే మాట్లాడుతున్నాం. మేము చూపించేటువంటి ప్రతి ఒక్కటి గ్రంథాల్లో ఉన్నదే చూపిస్తా ఉన్నాం. అక్కడ ఉండేది మేము మీలాగా వక్రీకరించి ఏం మాట్లాడటం లేదు. గ్రంథంలో ఏముందో గ్రంథ ప్రకారం చూపించి మేము ఇలా ఉంది కదా! ఇది మీకు తప్పుగా కనిపించలేదా అని చూపించి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం అంతే. ఓకే సార్. మనము టాపిక్‌లోనికి వెళ్దాం సార్. ఇక డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదండి. స్క్రీన్ మీద ప్లే చేద్దాం. మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. బ్రదర్ బుక్ వేయండి బ్రదర్. కనపడుతుంది కదా, శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం. బ్రహ్మ వైవర్త మహాపురాణం ప్రకృతి ఖండం అండి. ప్రకృతి ఖండం అనమాట. 30 ప్రకృతి ఖండం 11వ అధ్యాయం శ్లోకాలు 46 నుంచి 51. ఇక్కడ ఒక రచయితని వేశాము చూడండి, ఏలూరుపాటి అనంతరామయ్య గారు అనమాట. ఇది వచనం అనమాట. ఈ బుక్ శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం ప్రకృతి ఖండం 11వ అధ్యాయము 46 నుంచి 51 శ్లోకాలు. మరొక రచయిత నేను బ్రదర్, అది కనపడుతున్న శ్లోక తాత్పర్యం. ఎందుకంటే తెలుగులో మొట్టమొదటిగా శ్లోక తాత్పర్యంతో ఉన్నటువంటి బ్రహ్మ వైవర్త మహాపురాణం ఇదండి, మీకు కనపడేది అనమాట. శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం ప్రకృతి ఖండం 11వ అధ్యాయం 46 నుంచి 51 శ్లోకాలు అన్నమాట. పేజీ నెంబర్ 194 పేజీ అండి. తాత్పర్య రచయిత డాక్టర్ ఎన్ఎల్ నరసింహాచార్య గారు. ప్రచురణ శ్రీ వెంకటేశ్వర ఆర్ష భారతి ట్రస్ట్. ముద్రణ 2000 సంవత్సరం అండి. ఇది కనపడుతుంది కదా, 2000 సంవత్సరంలో ముద్రించారన్నమాట. శ్లోక తాత్పర్యంతో ఉన్నటువంటి మొట్టమొదటి ఏకైక గ్రంథాలు అన్నమాట ఇవి. శ్రీ వెంకటేశ్వర ఆర్ష భారత ట్రస్ట్ వాళ్ళు తప్ప ఇప్పటి వరకు బ్రహ్మ వైవర్త మహాపురాణాన్ని ఈ 2025 సంవత్సరం నవంబర్ నెల దాకా ఎవరు వేయాల, వాళ్లే మొట్టమొదటిసారి వేసింది. తర్వాత వచనంలో వేశారు కొంతమంది రచయితలు. ఇందా మనం చూపించాం ఏలూరుపాటి అనంతరామయ్య గారు. తర్వాత విక్టరీ పబ్లికేషన్ వాళ్ళు చూడండి, శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం వచనం అనమాట. యాజ్ ఇట్ ఈజ్ గా వాళ్ళ శ్లోక తాత్పర్యంలో ఎలాగైతే ఉంటుందో ఈ వచనంలో కూడా అంతే ఉంటది, ఏం మార్పు ఉండదు అనమాట. యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నట్టుగా వీళ్ళు ఏం చేశారంటే వచనంలో శ్లోకాలు తీసేసి వచనం ఉన్నట్టుగా రాసేసారు, అనువాదం చేసేసారు అన్నమాట. శ్లోక తాత్పర్యంతో ఎలాగ ఉంటుందో వచనంలో కూడా అలాగే ఉంటది. ఇది కూడా శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం ప్రకృతి ఖండం 11వ అధ్యాయం పేజీ నెంబర్ 148 అండి. విక్టరీ పబ్లికేషన్, ముద్రణ 2011 సంవత్సరం ముద్రణ ఇది. ఒకవేళ రీసెంట్ గా 2025 సంవత్సరం ఏమో కూడా వేసారు వాళ్ళు కూడా, మరలా ప్రింటింగ్, రీసెంట్ ప్రింటింగ్ కూడా వచ్చింది బ్రహ్మ వైవర్త మహాపురాణం. అదైనా తీసుకోవచ్చు మీరు. ఓకేనా? ముగ్గురు రచయితలు మీకు పరిచయం చేస్తున్నాం బ్రహ్మ వైవర్త మహాపురాణాన్ని. వేయండి బ్రదర్, శ్లోకాలు వేయండి. కనపడతాయి కదా శ్లోకాలు, 46 నుంచి 51 శ్లోకం వరకు అనమాట. నేను చదువుతున్నాను చూడండి. అక్కడ పేజీ నెంబరు 194వ పేజీ అనమాట. దుష్టస్యం విరజాయుక్తో మయా చందన కాననే క్షమాకృత మయా పూర్వం సఖీనాం వచనాదహో త్వయా మచ్చద్మాత్రేణ తిరోదానం కృతం పురా దేహం సంతస్య విరజా నదీ రూప బభూవ సా
కోటి యోజన విస్తీర్ణ తతో దైర్ఘ్యే చతుర్గుణ అద్యాపి విద్యామానస తవ సత్కీర్తి రూపిణి. అది 49వ శ్లోకం కూడా చదువుతున్నాను. గృహం మయి గత్తాయం చ పునర్గత్వ తదంతికం ఉచ్చైరరోషి విరజే విరజే చేతి సంస్మరన్ తదాతో యస్ముదాయ సాయోగత్ సిద్ధయోగిని సాలంకార మూర్తిమతి దదౌ తుభ్యం చ దర్శనం తదస్తం చ సమాశ్లీష్య వీర్యదానం కృతం త్వయా తతో బహుస్తస్యం సముద్ర సప్తశైవహి. బ్రదర్ చెప్పండి సార్. అక్కడ 46వ శ్లోకం నుంచి ఇప్పుడు 51వ శ్లోకం దాకా చదివాం. ఏది మనకు వచ్చినట్టుగా, ఎందుకంటే మనం వాళ్ళలాగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మనం కూడా బాగానే చదవగలుగుతాం. మొత్తానికి చదివాం. చూడండి అక్కడ ఏమని అర్థమైందో చదివిన దాంట్లో ఏం అర్థం కాల. దాని భావం ఏందో మనకు తెలియదు. భావం చెబితేనే మనకు తెలిసిద్ది అన్నమాట. చూడండి, దుష్టంస్య విరజాయుక్తో మయా చందన కాననే క్షమాకృత మయా పూర్వం సఖీనాం వచనాదోహో త్వయా మచ్చంద మాత్రేన తిరోధానం కృతం పురా దేహ సంధ్యస్య విరజా నదీ రూప బహుస కోటి యోజన విస్తీర్ణ తతో దైర్ఘ్య చతుర్గుణ అద్యాపి విద్యామాన స తవ సత్కీర్తిని రూపిణి గృహం మయి గత్తాయం చ పునర్గత్వ తదంతికం ఉచ్చరౌరసి విరజే విరజేతి సంస్మరన్ తథాతోయసముదాయ సాయోగత్వి సిద్ధయోగిని సాలంకార మూర్తిమతి దతౌ తుభ్యం చ దర్శనం తదస్తం చ సామశ్లీష్య వీరదానం కృతం త్వయా తతో భువస్తిష్యం చ సముద్ర సప్తశైవహి అని ఉంది అన్నమాట. అక్కడ అంటే తాత్పర్యం కూడా వేయండి బ్రదర్, తాత్పర్యం కూడా వేయండి. ఏందనేది ప్రజలకు కూడా అర్థం అవ్వాలిగా ఏం జరిగింది అక్కడ అనేది. అక్కడ మేము చదువుతున్నాం చూడండి తాత్పర్యం. ఇప్పుడు చదివినటువంటి శ్లోకాల యొక్క తాత్పర్యం. శ్రీకృష్ణ, నీవు ఒకప్పుడు చందనవనంలో విరజతో కలిసి విహరించుచున్నప్పుడు నేను చూసి కోపగించి తిని, కానీ నా స్నేహితురాన్న మాటలను విని నిన్ను క్షమించి తిని. ఈ మాటలు అంటుంది ఎవరంటే రాధాదేవి అన్నమాట. రాధాదేవి శ్రీకృష్ణుడు గారితో చెబుతున్నటువంటి మాటలు అన్నమాట ఇవి. శ్రీకృష్ణ, ఒకప్పుడు చందనవనంలో విరజతో కలిసి తిరుగుతున్నావు, అంటే విరజతో నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు, విరజతో సంభోగం చేస్తున్నావు. ఆ టైంలో నేను కోపగించి నీ మీద, కానీ నా స్నేహితురాలు చెప్పినటువంటి మాటలు ఇన్ని నిన్ను క్షమించాను అని చెబుతుంది అనమాట. నీవు విరజతో కలిసి తిరుగుతున్నప్పుడు నా శబ్దమును వినినంత మాత్రమునే నీవు మాయమైతివి. శ్రీకృష్ణుడు గారు పారిపోయాడన్నమాట. ఎవరు? విరజ అనే వేరే ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెతో సంభోగం చేస్తా ఉంటే శ్రీకృష్ణుడు గారు రాధాదేవి రావటం చూసి ఆమె శబ్దాన్ని విని, ఆమె మాటలు విని వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు శ్రీకృష్ణుడు గారు అంటే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. రాధాదేవిని ప్రేమిస్తున్నాడు, రాధాదేవిని చేసుకుంటాను అని మాట ఇచ్చున్నాడు. ఇప్పుడు వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కనుక ఈ రంకి ఎక్కడ బయటపడిద్ది అని చెప్పేసి వెంటనే పారిపోయాడు అన్నమాట అక్కడి నుంచి. విరజ తన శరీరమును వదిలి నదిగా మారింది. బ్రదర్ అర్థమైందా? ఎప్పుడైతే ఈ రాధాదేవి గారు వచ్చారో విరజ ఆమె భయపడి నదిగా మారిపోయింది అనమాట. చూడండి ఇంకా ఎంత హాస్యాస్పదంగా ఉందో. కొంతమంది మతోన్మాద భావాజాలం కలిగిన వాళ్ళు ఏమంటున్నారంటే మా సనాతన ధర్మం అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు లాంటి వాళ్ళు, శివశక్తి కరుణాకర్ సుగుణ గారు లాంటి వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే మా సనాతన ధర్మం, మన సనాతన ఐదవ గ్రంథాలు తర్కానికి సైన్స్ కు నిలబడతాయని తెగ ప్రచారం చేస్తున్నారు. మరి మనిషి ఎక్కడన్నా ఒక స్త్రీమూర్తి నదిగా మారటం ఎక్కడన్నా ప్రపంచ చరిత్రలో ఉందా? స్త్రీలు నదులుగా మారటం ఏంటండి? పిచ్చి మాటలు కాకపోతే. చిన్నపిల్లలకు చెప్పిన చూడండి, ఒక ఆమె నదిగా మారిందంటే నమ్ముతారేమో? నమ్మరు ఎవరు. విరజా నది 1,000,000 యోజనముల విస్తీర్ణముతోనూ విస్తీర్ణముతో 4 కోట్ల యోజనముల పొడవుతో నేటికిని ప్రవహించుచున్నది. ఏంటంట? ఎవరు? విరజ. ఒక ఆడామ నదిగా మారి ఆ నది అంతా 1,000,000 యోజనాల విస్తీర్ణంతో, 1,000,000 యోజనం సనాతన ఐదవ గ్రంథాల ప్రకారం యోజనం అంటే 12 కిలోమీటర్లు. 1,000,000 యోజనాలంటే
12 కోట్ల కిలోమీటర్లు అన్నమాట. ఏమండి, ప్రపంచంలో ఎక్కడన్నా 12 కోట్ల కిలోమీటర్లు ఉన్నటువంటి నది అక్కడ ఉందా? విఘ్నులైనటువంటి వారు, ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు, చదువుకున్నటువంటి వారు, మేధావులైనటువంటి వారు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. కోటి యోజనాలు అంటే 12 కోట్ల కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్నటువంటి నది ప్రపంచంలో ఎక్కడనుందా? అలాగే 4 కోట్ల యోజనాల పొడవుతో నేటికిని ప్రవహిస్తుంది. 4 కోట్లు అంటే 4 12 48. 48 కోట్ల కిలోమీటర్లలో దూరంతో ఉన్నటువంటి విరజా నది ఉందంట. ఎక్కడైనా చరిత్రలో ఉంది అసలుకి విరజా నది? 48 కోట్ల కిలోమీటర్ల పొడవు నేటికి ప్రవహిస్తుందని చెబుతున్నారు. మరి ఇదేమన్నా సైన్స్ కి తర్కానికి నిలబడే విషయమేనా? ఆలోచన చేయండి విఘ్నులైనటువంటి వారు. అయినా మనుషులు చూడండి, కిందకి చదువుతున్నాను. నేను ఇంటికి తిరిగి పోగానే బ్రదర్ ప్రశ్న ఉంది. మన చిన్న వ్లాగ్స్ అడుగుతున్నారు, బ్రదర్ ఆ నది ఎక్కడ ఉందో చెప్పగలరా అంటున్నారు సార్. అది వీళ్ళు చెప్పాలి, మతోన్మాదులు చెప్పాలి. మనం చెప్పమంటే మనం ఏం చెబుతాం? ఇప్పుడు విరజా నది ఉంది, ఇప్పుడు నేటికి కూడా ప్రవహిస్తుందని చెప్పేసి మా వేదవ్యాసుడు రాసినటువంటి బ్రహ్మవైవర్త మహాపురంలో రాసుకున్నారు. అది కూడా 1 కోటి యోజనాల దూరం ఉందని, అంటే 12 కోట్ల కిలోమీటర్ల దూరం ఉందని, 48 కోట్ల కిలోమీటర్ల పొడవు ఉందని రాసుకున్నారు. మరి ఉంటే ఏడుంది ఇప్పుడు? ఇప్పుడు గంగా నది ఉంది, యమునా నది ఉంది, ఆ నదులు ఈ నదులు ఉన్నాయి అన్నారు కదా. విరజా నది కూడా ఉండాలి కదా చరిత్రలో. అసలు అంత నది అక్కడ ఉంటదా? ఇవన్నీ కట్టుగాథలు, పెట్టగాథలు అన్నమాట. అంతేగాని చరిత్రలో జరిగిన ఆధారాలు కూడినటువంటి గ్రంథాలు కాదు ఇవి. వాళ్ళు చరిత్రలో ఉన్న వ్యక్తులు కాదు. ఇవి కల్పిత కథలు. మనుషుల్ని మభ్యపెట్టడానికి, నిజమైన దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి తెలుసుకోకుండా ఉండటానికి కొంతమంది స్వార్థపరులు చేసినటువంటి రాసినటువంటి రాతలని మనకి ఇక్కడే స్పష్టంగా అర్థం అవుతుంది. ఎక్కడైనా స్త్రీ నదిగా మారిద్దండి? ఆ నది కూడా అంట 1 కోటి యోజనాలు అంటున్నారు, 4 కోట్ల కిలోమీటర్లు పొడవు అని చెప్పి రాసుకుంటున్నారు. కనుక అది చరిత్రలో ఎక్కడుందనేది రాధా మనోహర్ దాస్ గారు, శివశక్తి కరుణాకర్ సుగుణ గారు, లలిత్ కుమార్ గారు, అలాగే అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు మనకు తెలియజేస్తారు మరి ఆ నది ఎక్కడ ఉందనేది. సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనేటువంటి ఈ 3 బుక్ కావాల్సినటువంటి వారు స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్ కి ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి మీ యొక్క అడ్రస్ ని విత్ పిన్ కోడ్ సమేతంగా వాట్సాప్ గాని చేసినట్లయితే మీరు ఈ 3 బుక్కుల్ని పొందుకోవచ్చు. ఇటువంటి బుక్కులు మీరు కానీ తీసుకొని చదివేటప్పుడు అనేకమైన సత్యాలని మీరు తెలుసుకుంటారు. మతోన్మాదుల దగ్గర మీరు మాట్లాడేటప్పుడు ఎంతో మీకు సహాయపడతాయి.